హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మధ్యలో కొంచెం సౌండ్స్ ఏమైనా వస్తే ప్లీజ్ ఇగ్నోర్ అండ్ యా లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. సో ఈరోజు నేను బేబీ ఫుడ్ వీడియో అది. సో ఈ మధ్య ఏదో ఒకటి మాట్లాడడం అదంతా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా నాన్ స్టాప్ అనమాట. తను మంచి యాక్టివ్ మూడ్లో ఉంటే ఇంకా నాన్ స్టాప్గా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. సో యా, బేబీ అన్నప్రాసన నుంచి అంటే 6th మంత్ నుంచి లైక్ 8th మంత్ కంప్లీట్ అవ్వబోతుంది ఇవాన్ష్ది. ఆల్మోస్ట్ రేపే కంప్లీట్ అవ్వబోతుంది యాక్చువల్లీ. నేను ఇవాన్ష్కి ఎలాంటి ఫుడ్ పెట్టాను ముందే డిస్క్లైమర్ ఏంటి అని అంటే, ఐఎమ్ నాట్ ఏ డాక్టర్ ఆర్ న్యూట్రిషనిస్ట్ ఆర్ నథింగ్. సో జస్ట్ ఏ మామ్ అండ్ నా బేబీకి పడిన ఫుడ్స్ కానీ లేకపోతే నా పీడియాట్రిషియన్ సజెస్ట్ చేసిన ఫుడ్స్ కానీ వాళ్ళ ద్వారా అండ్ ChatGPTలో గూగుల్లో రీసెర్చ్ చేసి చేసినదనమాట ఇదంతా కూడా. అండ్ ఇలాగే ఫాలో అవ్వాలి, ఇలాగే చేయాలి అనేది నేను చెప్పట్లేదు. సో దట్స్ నాట్ మై ఇంటెన్షన్. జస్ట్ ఫుడ్ ఐడియాస్ కోసం లేకపోతే బేబీ రిలేటెడ్ ప్రొడక్ట్స్ కోసం. సో అదనమాట ఈ వీడియో మెయిన్ ఇంటెన్షన్. అయితే ఈ బేబీ ఎప్పుడైతే కూర్చోవడం స్టార్ట్ చేస్తుందో అప్పుడు ఫుడ్ స్టార్ట్ చేయమని రికమెండ్ చేస్తారు. విత్ సపోర్ట్ అయినా కొద్దిసేపు కూర్చోగలగాలి అండ్ ఫుడ్ మీద ఇంట్రెస్ట్ చూపించాలన్నమాట. మన మీద ఏదైనా ఫుడ్ తింటుంటే లైక్ కొంచెం ఎగ్జైటింగ్ అట్లా ఫీల్ అవుతారు కదా. సో దట్స్ ద సైన్ టు స్టార్ట్ సాలిడ్స్ అని అంటారు జనరల్గా. బట్ మన ట్రెడిషన్ ఏంటంటే, జనరల్లీ మా ట్రెడిషన్ ఏంటంటే 5 months కంప్లీట్ అయ్యాక అంటే 6th మంత్ స్టార్ట్ అయిన 6 daysకి మేము అన్నప్రాసన చేస్తాము. బట్ అన్నప్రాసన చేసిన వెంటనే అయితే ఫుడ్ స్టార్ట్ చేయలేదు. 2 weeksలో 6th మంత్ కంప్లీట్ అవుతుంది అనగా నేనైతే ప్రాపర్గా ఫుడ్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే రైస్ ప్యూరీ స్టార్ట్ చేయొచ్చు అని అందరూ చెప్పారనమాట. ఒకటి నార్మల్గా రైస్ని మనం వండుకుంటాం కదా, కొద్దిసేపు నానబెట్టేసి ఎక్కువ వాటర్ పోసుకొని మెత్తగా ఉడికించుకొని దాన్ని మ్యాష్ చేయడం అనమాట. మనం పప్పు మ్యాష్ చేసేది ఆర్ పావు బాజీ మ్యాష్ చేసే మ్యాషర్ ఉంటుంది కదా, సో దాంతో మ్యాష్ చేసుకోవచ్చు. సో చాలా ఫస్ట్లో కాబట్టి చాలా మెత్తగా మెదపాలి, ఎక్కువ వాటర్ వేసి బాయిల్ చేసి. సో అదొక వే. అండ్ లేకపోతే ఈజియెస్ట్ అండ్ ఎక్కువ మంది ఫాలో అయ్యేవే మామూలుగా రైస్ కడిగి అట్లా ఆరబెట్టేసి డ్రై రోస్ట్ చేసి పౌడర్ కొట్టుకొని సో దాన్ని మనం రాగి జావా ఏదైనా జావా చేసుకుంటాం కదా. ఫస్ట్ ఇలా అయితే స్టార్ట్ చేసాము. సో నేను సాలిడ్ స్టార్ట్ చేద్దాము అని అనుకున్న ఫస్ట్ చైర్ తీసుకున్నాను అనమాట. అంటే ఇప్పుడైనా లేకపోతే ఇంకో 1 month తర్వాత అయినా తీసుకునేదే ఎలాగో, అదైతే కొంచెం ప్రొటెక్టెడ్గా అండ్ కన్వీనియంట్గా ఉంటుంది ఒక్కళ్ళు ఫీడ్ చేయడానికైనా అని చెప్పి నేను ఆర్ఫర్ ర్యాబిట్ది తీసుకున్నాను. యాక్చువల్లీ కొంచెం హై ఎండ్దే తీసుకున్నాను. సో కొంచెం మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది. అంటే లేటర్ అది చైర్ సపరేట్గా కింద టేబుల్లా ఉంటుంది. యాక్చువల్లీ హై చైర్, బూస్టర్ చైర్ కాదు. సో చైర్ సపరేట్గా కింద టేబుల్ సపరేట్గా వస్తుంది అనమాట. లేటర్ వాళ్ళు ఒక 7-8 years వరకు కూడా స్టడీ టేబుల్గా అయినా యూజ్ చేయొచ్చు. సో అప్పటి వరకు యూజ్ చేస్తే ఇనిషియల్గా అంత ప్రాపర్గా కూర్చోలేరు కదా, అప్పుడు కొంచెం సేఫ్టీగా యూజ్ అవుతుంది అనమాట అదైతే. అండ్ ఆ తర్వాత నేను తను ప్రాపర్గా కూర్చోవడం స్టార్ట్ చేసిన అంటే సపోర్ట్తోనే ప్రాపర్గా కూర్చోవడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను అసలు ఆ బెల్టే యూజ్ చేయలేదు. నార్మల్గా చైర్లో కూర్చోబెట్టేదాన్ని విత్ ట్రే అది పెట్టేసి. సో అప్పటి వరకు మాత్రం ఆ సేఫ్టీ అవి ఉంటాయి కదా, బెల్ట్ అది చాలా యూజ్ అయింది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కన్సిస్టెన్సీ. సో ఇనిషియల్గా కొంచెం వాటరీ కన్సిస్టెన్సీ ఉన్నా పర్లేదు, హార్డ్గా చేసుకుంటూ రావాలి స్టెప్ బై స్టెప్. అలా వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం పాలు తాగుతున్నారు కదా, మిల్క్లో 70% 80% ఇట్లా వాటర్ ఉంటాయి కదా అని అయితే అనుకోకూడదు. సో ఫుడ్ తింటున్నారంటే ఖచ్చితంగా డైజెస్ట్ అవ్వడానికి వాటర్ అయితే కావాలి. సో నా పీడియాట్రిషియన్ ఏం చెప్పారు అని అంటే, ఇంత తింటే ఇంత తాగించాలని లైక్ క్వాంటిటీగా చెప్పాలి అని అంటే 4 spoons తినిపిస్తే 5 spoons వాటర్ తాపించడం, ఇంకా కొంచెం ఎక్కువే తాగిపించాలన్నమాట తినే క్వాంటిటీ కంటే. సో అలా అయితే రికమెండ్ చేశారు. ఇనిషియల్గా నేను అది ఫాలో అవ్వలేదు. అప్పుడే యాక్చువల్లీ తను వాటర్ కూడా తక్కువ తాగుతుండే అనమాట. ఫస్ట్లో అంత అలవాటు ఉండదు కదా, వాటర్ రిజెక్ట్ చేస్తుండే. సో అప్పుడు కొంచెం ఇబ్బంది అయ్యింది ఇనిషియల్గా. సో అలా అయితే నేను ట్రై చేస్తుంటే వాడికి అది సెట్ అయింది. అండ్ తర్వాత నుంచి అయితే ఏం ప్రాబ్లం లేదు. మనం వ్యాక్సిన్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అయితే నేనైతే అడిగేదాన్ని. సో ఇలా సాలిడ్ రిలేటెడ్ యాక్చువల్లీ నేను అడగముందే 6th మంత్ కంప్లీట్ అయ్యాక డాక్టరే చెప్పారు. బట్ మనం 6th మంత్ కంటే కొంచెం ముందే స్టార్ట్ చేస్తాం కదా. సో అప్పుడు అనమాట, అప్పుడు కొన్ని మిస్టేక్స్ చేసినవి అవన్నీ కూడా నేను డాక్టర్ దగ్గర కరెక్ట్ చేసుకున్నాను. 1 year తర్వాత వాళ్ళు మంచిగా తినాలంటే ఇప్పుడు డిఫరెంట్ ఫుడ్ ట్రై చేయించాలి అని అయితే రికమెండ్ చేస్తారు. సో ఇనిషియల్గా నేను పెట్టినవి అంటే 6th మంత్ ఎండ్ అయ్యే వరకు ఆ 2 weeks ఉంటాయి కదా,
2 వీక్స్‌లో ఫస్ట్ ఇట్లా యాపిల్ ప్యూరీ, బనానా, క్యారెట్ అండ్ రైస్ ప్యూరీ, సో రైస్ పౌడర్ ఉంటది కదా అదనమాట. సో ఇవే రిపీట్ చేస్తూ ఉండేదాన్ని. అండ్ రోజుకి ఒక్కసారే కూడా మార్నింగ్ టైం అనమాట. సో ఏదైనా ఇనిషియల్గా మార్నింగ్ టైం చేస్తేనే బెటర్. ఆ 2 వీక్స్ ఇలా ర్యాండమ్గా అయితే ఈ 4 ఆర్ 5 ఫుడ్స్ అనుకుంటా, అంటే ఇవే రిపీట్ చేస్తూ అలా ఉన్నాను. అండ్ కాంబినేషన్ అప్పుడైతే స్టార్ట్ చేయలేదు, అంటే ఫుడ్స్ని మిక్స్ చేయడం అప్పుడైతే స్టార్ట్ చేయలేదు. సో జస్ట్ అంటే 6th మంత్ కంప్లీట్ అయ్యాకే రికమెండ్ చేస్తారు కాబట్టి జస్ట్ నేను టేస్ట్కి ఆర్ అలవాటు పడ్డానికైతే ఆ ఫుడ్స్ ఇచ్చాను అనమాట 6th మంత్ కంప్లీట్ అయ్యే వరకు. ఇంకా 6th మంత్ కంప్లీట్ అయ్యి 7th మంత్ స్టార్ట్ అయిన తర్వాత అప్పటి వరకు తనకి పెట్టిన ఫుడ్స్ ఉన్నాయి కదా, సో అంటే 6th మంత్లో ఒకసారి బీట్రూట్ కూడా పెట్టాను. చాలా చిన్న హాఫ్ కూడా పెట్టలేదు. సో బాయిల్ చేసి లైక్ స్టీమ్ చేసి 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి స్టీమ్, ఒకటి వాటర్లో వేసి బాయిల్ చేయడం అనమాట. నేను వాటర్లో వేసి బాయిల్ చేసినది చాలా తక్కువ సార్లు, అలా రికమెండ్ చేయరనమాట. లైక్ ఆ న్యూట్రిషన్ కంప్లీట్గా వాళ్ళకి రాదు అని. సో నేను ఎక్కువ స్టీమే చేసేదాన్ని. నేను లైక్ స్టవ్ మీద స్టీమ్ చేయాలంటే ఒక ఫ్లేవర్ స్టీమర్ ఏదో ఉంటుంది, స్టీమింగ్ బాస్కెట్ అనేది అంటారు. సో అదొకటి యూజ్ చేస్తాను స్టవ్ మీద పెట్టాలి అని అంటే. లేకపోతే ఎలక్ట్రికల్ది అగారోది స్టీమర్ వస్తుంది అనమాట, మల్టీ యూజ్ ఏదో స్టీమర్ వస్తుంది. సో అదైనా ఏదో ఒకటి అయితే స్టీమరే యూజ్ చేసేదాన్ని మ్యాక్సిమం ఆఫ్ ద టైం. ఎప్పుడైనా ఎమర్జెన్సీలో ఉంటే, అంటే వాటర్లో వేస్తే చాలా ఫాస్ట్గా బాయిల్ అయ్యేవి స్టీమింగ్ కంటే. చాలా సాఫ్ట్గా కుక్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సరిగ్గా కుక్ అవ్వకపోతే వాళ్ళకి కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. లైక్ 6th మంత్ కంప్లీట్ అయ్యి 7th మంత్ స్టార్ట్ అయిన తర్వాత అప్పటిదాకా ఉన్న ఫుడ్సే కొంచెం కాంబినేషన్స్ ట్రై చేద్దాం అనుకున్నా. లైక్ క్యారెట్ బీట్రూట్ కలపడం, ఆర్ రైస్ పౌడర్ చేస్తాం కదా దాంట్లోనే క్యారెట్ ప్యూరీ కలిపి పెట్టడం, అలా అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఇంకొన్ని కొత్త ఫ్రూట్స్ లైక్ రాగి ఒకటి కూడా ఇంట్రొడ్యూస్ చేసామన్నమాట. సో రాగి 6th మంత్ లోపు అంత డైజెస్ట్ అవ్వదు అని అంటారు. అండ్ రాగి జావా ఇనిషియల్గా కొన్ని డేస్ పెట్టాక చాలా తక్కువ తింటున్నాడు అనమాట, అంత ఇంట్రెస్టెడ్గా తినట్లేదు. అందుకని తనకి బనానా పడుతుంది కాబట్టి రాగి జావతో బనానా కలిపి పెట్టేవాళ్ళం. అండ్ రాగి జావతో యాపిల్ కలిపి, ఆర్ ఇలా కాంబినేషన్స్ ఏవైతే అంటే 2 సపరేట్గా ఫస్ట్ ట్రై చేయాలన్నమాట. సో 2 పడుతున్నాయి అని అంటే దెన్ వీ కెన్ కంబైన్ దెమ్. అండ్ కాంబినేషన్స్లో కూడా అంటే చాలా రేర్ కండిషన్లో జరగవచ్చు, కొన్ని ఫుడ్స్ కంబైన్ చేయకూడదు అని అంటారు కదా. సో ఏవి కంబైన్ చేయకూడదని వీ హ్యావ్ టు ప్రాపర్లీ రీసెర్చ్ ఆన్ దెమ్. సో ఏవైతే కంబైన్ చేయొచ్చో వాటి గురించి నేను తెలుసుకొని అవే చేసేదాన్ని. లైక్ రాగి బనానా చేయొచ్చు, రాగి యాపిల్ చేయొచ్చు, ఆర్ రైస్ ప్యూరీలో క్యారెట్ బీట్రూట్ ఇలా సపరేట్గా కూడా చేయొచ్చు అనమాట. సో ఇవన్నీ సేఫ్ ఫుడ్సే కాబట్టి ఇలా కాంబినేషన్స్ అయితే స్టార్ట్ చేశాను 6th మంత్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి. సో అవన్నీ అయితే బాగానే పడేవి. అండ్ దాల్ నేను 7th మంత్ కంప్లీట్ అయ్యాకే ఇంట్రడ్యూస్ చేశాను. సో 6th మంత్ తర్వాత అయితే చేయలేదు, ఏ పప్పు చేయలేదన్నమాట. లైక్ పెసరపప్పు చేయొచ్చు అంటారు, బట్ నేను అది కూడా 7th మంత్ కంప్లీట్ అయ్యాకే చేశాను. అండ్ వాళ్ళు ఏదైనా ఫ్రూట్ ఆర్ వెజిటేబుల్ ఏదైనా ఫుడ్ లైక్ రిజెక్ట్ చేస్తుంటే, ఇఫ్ ఇట్ ఈస్ సూపర్ ఇంపార్టెంట్ అంటే రాగి చాలా ఇంపార్టెంట్ ఫుడ్ కదా వాళ్ళకి, ఐరన్ అదంతా కూడా దొరకడానికి. సో అలాంటి ఫుడ్ ఏంటంటే గ్యాప్ ఇచ్చి మళ్ళీ ట్రై చేయడం, రిజెక్ట్ చేశారని చెప్పి కంప్లీట్గా వదిలేయడం కరెక్ట్ కాదు కదా. సో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ట్రై చేయడం, లేదు ఇంకా అసలు తినట్లేదు అని అంటే జస్ట్ ఏదైనా కాంబినేషన్ ట్రై చేయడం. అంటే బనానా అంటే కంప్లీట్ బనానా ఏమైనా జస్ట్ ఒక చిన్న పీస్ అనమాట ఆ ఫ్లేవర్ కోసం. సో అలా అయితే అంటే లైక్ బనానాలో ఉన్న న్యూట్రిషన్ ఉంటుంది అండ్ రాగిలోది కూడా ఉంటుంది కాబట్టి అది ఎంత పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కూడా స్టార్ట్ చేసాం ఈ మంత్లోనే. లైక్ బ్రాకలీ ఒకటి స్టార్ట్ చేశాను. సో 7th మంత్ స్టార్ట్ అయినాక 6 to 7 months మధ్యలో 2 times ఇవ్వచ్చు అనమాట ఫుడ్. కాకపోతే లేట్ ఈవినింగ్స్ కాకుండా 5 లోపు లేకపోతే అట్లీస్ట్ 6 లోపు అయినా కంప్లీట్ చేయాలన్నమాట. సో వీక్లో ఎక్కువగా రిపీట్ అవ్వకుండా కాంబినేషన్స్గా కానీ లేకపోతే ప్లెయిన్గా కానీ హాఫ్ యాపిల్ స్టీమ్ చేసి ప్యూరీ చేసి రైస్ పౌడర్ బాయిల్ చేసేసి కలపడం అనమాట. లైక్ క్వాంటిటీ కూడా చూసుకోవాలి. రైస్ కుక్ చేసేటప్పుడు దాంట్లోనే లైక్ క్యారెట్ కూడా యాడ్ చేస్తాను అనమాట. 2 లైక్ క్యారెట్ కావాలంటే మనం సపరేట్గా క్యారెట్ తీసేసుకొని బ్లెండ్ చేసి వేయొచ్చు, ఆర్ మ్యాష్ చేస్తే అంటే కొంచెం మెత్తగా ఉడికిస్తే క్యారెట్ కూడా చాలా మెత్తగా అయిపోతుంది కదా. సో ఇది మ్యాషర్ ఉంటుంది కదా పప్పు మ్యాష్ చేసుకునేది, సో దాంతో లైక్ 2 మ్యాష్ చేసేసేదాన్ని. అది కూడా బాగా తినేవాడు. క్యారెట్ తనకి బాగా ఇష్టం అనమాట, కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా, న్యాచురల్ స్వీట్నెస్ అది. సో క్యారెట్తో ఏ కాంబినేషన్ అయినా బాగా ఇష్టంగా తింటాడు.
ఇప్పటికీ అనమాట. సో టచ్ వుడ్ క్యారెట్ అయితే బాగానే తింటాడు. అలా అని డైలీ అదే పెట్టాం కదా. సో 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి అలా అయితే రిపీట్ చేస్తాము. పియర్ ఫ్రూట్ ఉంటుంది కదా, సో అది కూడా స్టార్ట్ చేయొచ్చు అనమాట 7th మంత్లో. యాపిల్ లాగా కట్ చేసి, సో యాపిల్ లాగే ఉంటుంది కాబట్టి ఇంకా ఆబ్వియస్లీ సో పియర్ యాపిల్ కూడా కలిపి పెట్టచ్చు అనమాట. అదైతే సపరేట్గా సేమ్ ప్రాసెస్, కట్ చేసి స్టీమ్ చేసి లైక్ నేను బ్లెండర్ నార్మల్ మిక్సీలో చట్నీస్ అవి వేస్తూ ఉంటాం కదా, సో దానికోసమని వీడికి సాలిడ్ స్టార్ట్ చేసి, యాక్చువల్లీ ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్నా మిల్క్ షేక్స్కి వీటికి యూజ్ అవుతుందని. సో సాలిడ్ స్టార్ట్ చేసినప్పుడే చిన్నది తీసుకున్నాను అనమాట, ప్రీతి మినీ బ్లెండర్ ఒకటి. సో దాంట్లో జార్ చాలా చిన్నగా ఉంటుంది. వీళ్ళకి పెట్టేదంతా చాలా తక్కువ క్వాంటిటీస్ కాబట్టి నార్మల్ మిక్సీ జార్లో అంత ఈజీగా బ్లెండ్ అవ్వదు. పౌడర్స్ అయితే నేను రాగి అండ్ రైస్ మాత్రమే స్టార్ట్ చేశాను ఈ మంత్లో. ఇంకా ఓట్స్ అయితే స్టార్ట్ చేయలేదు, బట్ ఓట్స్ కూడా స్టార్ట్ చేయొచ్చు ఈ మంత్లోనే. బట్ నేను 7th మంత్ కంప్లీట్ అయ్యాక స్టార్ట్ చేశాను. రైస్, రాగి అండ్ వెజిటేబుల్స్లో క్యారెట్, బీట్రూట్, బ్రోకలీ ఇవైతే స్టార్ట్ చేశాను. అండ్ ఫ్రూట్స్లో పపాయ అండ్ కొన్ని అయితే లిటిల్ అమౌంట్స్లోనే, లైక్ పపాయ పడుతుందో లేదో అని చెప్పి కొంచెమే ట్రై చేశాను అనమాట. సో పపాయ మనం ప్లెయిన్గా ఫోర్క్తో మ్యాష్ చేసినా మ్యాష్ అయిపోతుంది కాబట్టి కొంచెం పండింది అయితే ఫోర్క్తోనే మ్యాష్ చేసి పెట్టేసేదాన్ని. సో పపాయ, యాపిల్, పియర్ అండ్ బనానా, సో ఇవి పెట్టేదాన్ని అనమాట ఫ్రూట్స్లో అయితే 7th మంత్ కంప్లీట్ అయ్యే వరకు కూడా. ఏదైనా ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు లైక్ ఒక 2 to 3 days వరకు మళ్ళీ కొత్త ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయకపోవడం మంచిది. ఆల్రెడీ పెడుతున్న ఫుడ్సే కొంచెం రిపీట్ చేస్తూ తర్వాత ఇంకొక కొత్త ఫుడ్ పెట్టడం మంచిది అనమాట. సో రిపీటెడ్గా కొత్త ఫుడ్స్ పెట్టేస్తే మనకి అర్థం కాదు కదా. సో అదొకటి మాత్రం చాలామంది సజెస్ట్ చేస్తారు ఇలా చేయాలి అని. నెక్స్ట్ 7 to 8 months అంటే 7th మంత్ కంప్లీట్ అయ్యి 8th మంత్ స్టార్ట్ అయిన తర్వాత నేను పెట్టిన పెసరపప్పు అనమాట. పెసరపప్పు పొట్టు తీసి ఉంటాయి కదా, మూంగ్ దాల్, అదైతే కొంచెం డైజెషన్కి బాగుంటుంది అని సో అది స్టార్ట్ చేశాను. అంటే రైస్ 1 cup ఉంటే 1/2 cup మూంగ్ దాల్ వేసాను. సో నార్మల్గా కడిగి ఆరబెట్టేసి డ్రై రోస్ట్ చేసి పౌడర్ కొట్టుకోవడం అనమాట. అండ్ దాంట్లో కొంచెం వాము యాడ్ చేసాము. సో మా అత్తయ్య అండ్ మా అమ్మ సజెస్ట్ చేశారనమాట డైజెషన్ బాగుంటుంది అని. సో లిటిల్ బిట్ ఆఫ్ వాము అజ్వైన్ అంటారు కదా, సో అది యాడ్ చేసామన్నమాట. సో స్మెల్ అదంతా ఫ్లేవర్ బాగుంటుంది కూడా. కావాలంటే జీరా అలాంటివి కూడా యాడ్ చేస్తారు కొంతమంది. డైలీ వ్లాగ్స్ చేయడం చాలా ఈజీ. సో పిల్లలతో అందుకే నేను ఈ మధ్య ఎక్కువ డైలీ వ్లాగ్స్ చేస్తున్నా. ఇలా కూర్చొని మాట్లాడితే సరిగ్గా కోఆపరేట్ చేయట్లేదు. 2 meals a day కంపల్సరీ అనమాట. సో 6 to 7 months మధ్యలో అప్పుడప్పుడు నేను స్కిప్ చేసిన, అంటే కుదరినప్పుడు అలా. బట్ 7th మంత్ కంప్లీట్ అయినప్పటి నుంచి కొంచెం హంగర్ అనేది పెరుగుతుంది కాబట్టి 2 meals a day కంపల్సరీ చేశాను. సో ఎవ్రీడే చేశాను. అండ్ మధ్యలో తన హంగర్ క్యూస్ని బట్టి ఏదైనా ఫ్రూట్ మ్యాష్ చేసి పెట్టడం అలా కూడా చేసామన్నమాట. సో అలా అంటే డిపెండ్స్ ఆన్ ద బేబీ, వాళ్ళ హంగర్ క్యూస్ని బట్టి, వాళ్ళు తినే క్వాంటిటీని బట్టి మనమే అలా స్కెడ్యూల్ చేసుకోవాలన్నమాట ఫుడ్ ఐటమ్స్ అయితే. 7th మంత్ కంప్లీట్ అయ్యి 8th మంత్ స్టార్ట్ అయ్యాక కూడా అప్పటి వరకు పెట్టిన ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అలాగే కంటిన్యూ చేసేదాన్ని. అండ్ కాంబినేషన్స్ ప్రాపర్గా నేను స్కెడ్యూల్ వేసుకున్నాను అనమాట. అంటే ఎక్కువగా రిపీట్ అవ్వకుండా లైక్ 4 cereals తీసుకున్నా. అంటే ఇవి ఉంటాయి కదా, రైస్ ప్లస్ దాల్ పౌడర్ ఉంటుంది కదా అది. అండ్ మెయిన్ విషయం ఏంటంటే ఎక్కువ రోజులకి అయ్యేలా చేసుకోకూడదు. లైక్ మనకి ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది కదా వాళ్ళకు కూడా. 2 weeksకి సరిపడా అలాగే చేసుకునేదాన్ని. సో 7th మంత్ కంప్లీట్ అయ్యాక నేను ఓట్స్ కూడా స్టార్ట్ చేశాను. సో సేమ్ ఓట్స్ కూడా రోల్డ్ ఓట్స్ అయితే బెటర్ అనమాట. సో ఇక్కడ వీడియోలో పెడతాను చూడండి. సో రోల్డ్ ఓట్స్ తీసుకొని డ్రై రోస్ట్ చేసి పౌడర్ కొట్టుకొని పెట్టుకున్నాను అనమాట. సో ఓట్స్ ఒకటి, మఖానా అండ్ రాగి, రైస్ దాల్ పౌడర్, ఈ 4 పౌడర్స్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో రిపీట్ అవ్వకుండా మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా చేయాలి కాబట్టి సో ప్లెయిన్గా పెట్టడం, ఆర్ వీటితో పాటు ఏదైనా ఫ్రూట్ ఆర్ వెజిటబుల్ యాడ్ చేసి పెట్టడం, మధ్యలో ఓన్లీ ఫ్రూట్ పెట్టడం, ఓన్లీ వెజిటబుల్ పెట్టడం, ఇలా రిపీట్ అవ్వకుండా ఉండేలాగా కొంచెం టైం టేబుల్లా ప్రిపేర్ చేసుకొని సో అలా అయితే చేసేదాన్ని. సాల్ట్ అండ్ షుగర్ అయితే నేను ఇప్పటి వరకు ఇంట్రడ్యూస్ చేయలేదు, ఎస్పెషల్లీ తన ఫుడ్లో. ఏదో మనం తింటున్నప్పుడు జస్ట్ అట్లా టేస్ట్ చేయడమే తప్ప తనకైతే నేను సాల్ట్ అండ్ షుగర్ ఇప్పటి వరకు తన ఫుడ్లో యాడ్ చేయలేదు. సో
ఇడ్లీ ఏం చేస్తామంటే మేము ఇడ్లీ చేసుకుంటున్నప్పుడు సాల్ట్ కలపక ముందు ఒక ఇడ్లీ తనకి పెట్టేసేదాన్ని, తర్వాత సాల్ట్ కలిపి మేము పెట్టుకునే వాళ్ళం అనమాట. సో అలా ఏదైనా ర్యాండమ్గా మనం తినే ఫుడ్స్ పెట్టడం. అండ్ ఈ మంత్లో కొన్ని కొత్త ఫ్రూట్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేసాము, లైక్ బ్లూబెర్రీస్ జస్ట్ మనం నీట్గా వాష్ చేసుకొని మ్యాష్ చేసి పెట్టడం. అండ్ స్ట్రాబెర్రీ ఇంట్రొడ్యూస్ చేశాను. స్ట్రాబెర్రీ కొంచెం పుల్లగా ఉన్నది తినలేదు, బట్ కొంచెం పండింది పెడితే బాగానే తిన్నాడు అనమాట. సో ఒకటి. అండ్ స్వీట్ పొటాటో కూడా ట్రై చేసాము, అది కూడా లైక్ ప్యూరీలా చేసి పెట్టాము, అది కూడా బాగానే తిన్నాడు. నేను ఎలా ఫాలో అవుతానో ఒక చిన్న క్లిప్పింగ్ అనమాట ఇది. సో ఇప్పుడు స్వీట్ పొటాటో చేస్తున్నాను అనమాట ఈరోజు. స్వీట్ పొటాటో బాయిల్ స్టీమ్కి పెట్టాను యాక్చువల్లీ, సో కొంచెం ఎక్కువ పెట్టాను అనమాట, మేము కూడా తినొచ్చని. ఈరోజు స్వీట్ పొటాటో పెట్టాను కదా. అండ్ దీంట్లో ఓన్లీ స్వీట్ పొటాటో కాకుండా ఓట్స్ చేద్దాం అనుకుంటున్నా. సో కొంచెం ఎక్కువ తీసుకుంటాను అనమాట వాటర్, సైడ్కి తీస్తాను అనమాట, కాచి చల్లార్చినవి తాగాలి కాబట్టి. సో కొంచెం సైడ్కి తీసేసి అవి తాగడానికి పెట్టేస్తాను. అండ్ ఇలా వేడిగా ఉన్నప్పుడే తన బౌల్ అండ్ స్పూన్ ఉంటుంది కదా, సో తను దేంట్లో అయితే తింటాడో ఆ బౌల్ కూడా కొంచెం హాట్ వాటర్ వేసి కడుగుతాను అనమాట. కొంచెం టైం సేవ్ అవుతుంది, ఇలా చేస్తే కొంచెం హాట్ వాటర్ తాగడానికి ఉంటాయి అండ్ బౌల్ అది క్లీన్ చేయడానికి ఉంటుంది. సో యా, దట్స్ మై ఐడియా. సో ఇలా పెట్టేస్తాను అనమాట, ఇవి చల్లారిపోతాయి. అండ్ ఈలోపు ఈ మరిగే వాటర్లో ఇది మిక్స్ చేసి వేస్తాను అనమాట. ఇది ఓట్స్ పౌడర్. అండ్ మనకి ఇది ఉంటుంది కదా, హ్యాండ్ విస్కర్ అంటారు, సో ఇలాంటిది ఉంటే హెల్ప్ అవుతుంది అనమాట, మనకి ఉండలు కట్టకుండా బాగుంటుంది. రాగి జావ కానీ లేకపోతే ఇలా ఓట్స్ పక్కన, సో వేటికైనా కూడా బాగుంటుంది అనమాట ఉండలు కట్టకుండా. ఫస్ట్ ఇలా వాటర్లో కలుపుకొని తర్వాత బాయిలింగ్ వాటర్లో వేసి తిప్పేసుకోవడమే అనమాట. దిస్ ఈస్ స్మాష్డ్ స్వీట్ పొటాటో విత్ ఓట్స్ అనమాట. క్యారెట్, బీట్రూట్, స్వీట్ పొటాటో, బ్రాకలీ, యా వెజిటబుల్స్ అవే అనుకుంటా. అండ్ ఫ్రూట్స్లో వచ్చేసి యాపిల్, పియర్, పపాయ, బనానా, సో స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ కూడా ట్రై చేశాను. అండ్ ఇలాంటి బెర్రీస్ ఏంటంటే చాలా నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట. సో కొద్దిసేపు సాల్ట్ వాటర్లో కొద్దిసేపు సోక్ చేసి తర్వాత మళ్ళీ క్లీన్ చేసి అయితే పెట్టాలి. మనమైనా అలాగే తినాలి యాక్చువల్లీ స్ట్రాబెర్రీ ఇలాంటివి అయితే. సో యా, ఇవన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ అవకాడో. సో అవకాడో యాక్చువల్లీ 6th మంత్లోనే ఇంట్రడ్యూస్ చేస్తారు, లైక్ ప్లెయిన్గా అయితే అప్పుడు ఇస్తేనే బాగా తింటారు అని. చాలా ఆకలేసినప్పుడు అట్లా తింటాడనమాట. బట్ కొంచెం బనానా ఆర్ ఏదన్నా కలిపి పెడితే బాగా తింటాడు. సో బనానానే కలిపి పెడతా అనమాట నేనైతే అవకాడోలో. సో చిన్న పీస్ బనానా, జస్ట్ వాళ్ళకి ఆ వగరు ఫీలింగ్, ఆ చేదు ఉండదు, బట్ యా ఆ ఫీలింగ్ పోయి కొంచెం ఆ ఫ్లేవర్ యాడ్ అయ్యిద్ది. చిన్న పీస్ బనానా, ఎక్కువ అవకాడో పోర్షన్ అలా అనమాట. లాస్ట్ అంటే లైక్ ఈ వీక్లోనే, అంటే 8th మంత్ కంప్లీట్ అవ్వబోతున్న వీక్లో అనమాట. సో ఈ వీక్లో నేను యోగర్ట్ స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ కర్డ్ పెట్టొచ్చు అంటారు, పెట్టకూడదు అంటారు, మల్టిపుల్ ఒపీనియన్స్ ఉన్నాయి దాని మీద. బట్ నేనైతే ఈ వీక్లో స్టార్ట్ చేశాను. సో యోగర్ట్ స్టార్ట్ చేశాను అనమాట, పెరుగు పెట్టలేదు. సో గ్రీక్ యోగర్ట్ ఉంటుంది కదా, అది చాలా లిటిల్ అమౌంట్లో స్టార్ట్ చేశాను. సో బాగానే తింటున్నాడు. ప్లెయిన్ది ఒక్కసారి స్టార్ట్ చేశాను, ఒకసారి పెట్టాను, తర్వాత గ్యాప్ ఇచ్చి ఒక 2 days తర్వాత మళ్ళీ పెట్టాను. సో బాగానే ఉంది, పడుతుంది అన్నప్పుడు నేను రాగిలో కలిపి పెట్టాను అనమాట. రీసెంట్గా నిన్న మొన్న పెట్టాను. సో అది కూడా ఓకే, ఏం ప్రాబ్లం లేదు. అండ్ అండ్ పాలక్ కూడా పెట్టాను అనమాట. ఒక 3 times ఏమో పెట్టాను అనుకుంటా. జస్ట్ వాటర్లో బాయిల్ చేసి, లైక్ పాలక్ ప్లెయిన్గా అయితే పెట్టలేదు, క్యారెట్ పడుతుంది కాబట్టి క్యారెట్లో కలిపి పెట్టాను అనమాట. సో క్యారెట్ అండ్ పాలక్ బాయిల్ చేసి ప్యూరీ చేసి మిక్స్ పెట్టాను. సో క్యారెట్ పాలక్ కలిపిన ప్యూరీ రాగి జావలో కలిపి పెట్టాను. సో ఇలా అనమాట. పాలక్ ఒక్కటే పెట్టాను గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో. అంటే 8th month కంప్లీట్ అయ్యే వరకు పెట్టిన ఫుడ్స్. యోగర్ట్ నేను లాస్ట్లో లిటిల్ అమౌంట్ యాడ్ చేశాను ఈ వీక్లోనే. మెయిన్ ఏదైనా కొత్త ఫుడ్స్ పెట్టేటప్పుడు చాలా తక్కువ క్వాంటిటీలో పెట్టాలి. అండ్ ఒకేసారి చాలా కొత్త ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేయకూడదు, గ్యాప్ ఇచ్చి పెట్టాలి. సో అదొకటి. వాటర్ మాత్రం చాలా ఇంపార్టెంట్ వాళ్ళ డైజెషన్కి. అండ్ యాక్టివిటీస్, తిన్న వెంటనే పడుకోబెట్టడం అలా చేయకుండా వాళ్ళతో కొంచెం ఆడుకుంటూ ఆర్ బయటికి తీసుకెళ్ళి వాళ్ళతో ఏదో ఒక యాక్టివిటీ, కొంచెం వాళ్ళు అలసిపోయేలా ఏదో ఒకటి చేపిస్తే డైజెషన్ కూడా బాగుతుంది.
మసాజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, సాలిడ్ స్టార్ట్ చేసినాక అంటే జనరల్లీ 6 మంత్స్ వరకు చాలామంది చేస్తారు. తర్వాత ఆపేస్తూ ఉంటాము. సో, అట్‌లీస్ట్ డేలో ట్వైస్ చేపిచ్చేవాళ్ళు 1 టైమ్ ఆర్ వన్స్ చేపిచ్చేవాళ్ళు 2 డేస్‌కి ఒకసారి అలా కూడా ట్రై చేస్తే మంచిది. అండ్ ఇంకొకటి రిజెక్ట్ చేసిన ఫుడ్స్ ఏవైనా ఉంటే ఇఫ్ ఇట్ ఈస్ సూపర్ ఇంపార్టెంట్, అవి చాలా న్యూట్రిషియస్, వాళ్ళకి ఖచ్చితంగా అవి తినాలి అని ఉంటే కనుక అవి గ్యాప్ ఇచ్చి ట్రై చేయడం ఆర్ కాంబినేషన్స్ ట్రై చేయడం అలా చేస్తే బెటర్. టు మేక్ ష్యూర్ పీడియాట్రిషియన్ని ఆర్ ఏదైనా ఎక్స్పర్ట్ సజెషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ వెళ్ళినప్పుడల్లా లైక్ ఇవి ఉంటాయి కదా వ్యాక్సిన్స్ ఆర్ జనరల్ కన్సల్టేషన్స్. సో వీటప్పుడల్లా మనకి అప్పటి వరకు ఉన్న డౌట్స్ ఏదైనా నోట్ చేసి పెట్టుకొని సో ఒకసారి పీడియాట్రిషియన్తో కూడా కన్సల్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఏదైనా డౌట్స్ వస్తే ఎస్పెషల్లీ ఫుడ్ విషయం. సో వాళ్ళ గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి లైక్ మనం అవుట్పుట్స్ చూసుకోవాలి. సో అవుట్పుట్స్ అంటే లైక్ యూరిన్ అవుట్పుట్ కానీ మోషన్ అవుట్పుట్ కానీ అవి చూసుకోవాలన్నమాట. అంతా బాగానే ఉందా, హైడ్రేటింగ్, మేక్ షూర్ దే ఆర్ హైడ్రేటింగ్ వెల్. సో అవుట్పుట్స్ని బట్టి కూడా మనం డిసైడ్ అవ్వాలన్నమాట. సో ఏదైనా కన్సర్న్ ఉంటే ఇమీడియట్లీ కన్సల్ట్ అవ్వాలి. లైక్ స్టార్టింగ్లో ఇలాంటివి చాలా అంటే మనకు కూడా కొత్త కాబట్టి తెలియ కొన్ని చేయొచ్చు. బట్ తక్కువ అమౌంట్స్లో చేస్తే వాళ్ళకు కూడా లైక్ ఎక్కువ ఇంపాక్ట్ ఉండదు. ఇవైతే నేను మెన్షన్ చేయాలి అని అనుకున్న పాయింట్స్ అనమాట. ఇప్పటి వరకు నేను యూజ్ చేసిన ప్రొడక్ట్స్ లైక్ ఫీడింగ్ స్పూన్స్ కానీ, స్పూన్స్ నేను రీసెంట్గా లవ్ ల్యాప్వి ఆర్డర్ చేశాను అనమాట. నేను పెడుతున్నప్పుడు జస్ట్ ఆ స్పూన్కి కొంచెం ఇచ్చి తనకి చేతికి ఇస్తాను అనమాట. అప్పుడప్పుడు మధ్య మధ్యలో నోట్లో పెట్టుకుంటూ ఉంటాడు. మధ్య మధ్యలో నేను ఫీడ్ చేస్తూ ఉంటాను అనమాట. అండ్ బేబీ హై చైర్ నేను ఆర్ఫర్ ర్యాబిట్ బ్రాండ్ నుండి తీసుకున్నాను. సో అది కూడా లింక్ ఇచ్చి ఉంటాను. అండ్ బిబ్ అనమాట. సో మొత్తం అంతా మెసేజ్ చేసుకోకుండా, సో అది కూడా ఆర్ఫర్ ర్యాబిట్ బ్రాండ్ నుండే. సో ఫుడ్ రిలేటెడ్ ఏవైతే నేను ఇవాంష్ కోసం పర్చేస్ చేశానో బట్ అన్నిటి లింక్స్ అయితే నేను ఇచ్చుంటాను. సో ఇఫ్ యూ వాంట్ ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.